బ్రేకింగ్ న్యూస్. కాకినాడ జిల్లా కరపలో మైనర్ బాలిక మిస్సింగ్ కేసును ఛేదించారు పోలీసులు. బాలికను తీసుకొచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మణికంఠ అనే యువకుడితో బాలిక వెళ్లిపోగా ఈ నెల 8న కరప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. ఈ నెల 28న హిందూపురంలో బాలికను మణికంఠను గుర్తించి కాకినాడకు తీసుకొచ్చారు. అనంతరం బాలికను తల్లిదండ్రులకు అప్పగించి వైద్య పరీక్షల కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక కుటుంబీకులు జిల్లా ఎస్పీ డిప్యూటీ సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బాలికను తీసుకెళ్లిన మణికంఠపై కిడ్నాప్, రేప్, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు కరప ఎస్ఐ సునీత తెలిపారు. చిన్నపిల్ల తెలియక చేసింది కానీ ఇట్ ఇస్ ఎ మిస్టేక్. इधर तो नहीं रहते सर पे हाथ नहीं चलाना है. नहीं चलाना సార్ చెప్పండి, మనం కౌన్సిల్ చేసుకోవాలి. ఇంకోటి కొంచెం పట్టించుకోవాలి. అది ఇన్ని రోజుల నుంచి ఇంత లాంగ్ కాన్వర్సేషన్ మెసేజెస్ ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది. గోవర్ధన్ మా అనే కూతురు మిస్ అయింది కేసులో 20 రోజులు అయిపోయింది. తర్వాత కళ్యాణ్ సారు, పవన్ కళ్యాణ్ సారు, ఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ మేడం అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం చాలా, నానాజీ గారు, ఎమ్మెల్యే గారు అందరూ బాగా హెల్ప్ చేసి 24 గంటలు తీసుకొచ్చేసారు. మాకు అప్పు చెప్పేశారు. ధన్యవాదాలు అందరికీ, బహుత్ బహుత్ ధన్యవాదాలు. నా పేరు గోవర్ధన్. మా అనే కూతురు మిస్ అయింది కేసులో 20 రోజులు అయిపోయింది. తర్వాత కళ్యాణ్ సారు, పవన్ కళ్యాణ్ సారు. ఇక కాకినాడ జిల్లా కరపలో మైనర్ బాలిక మిస్సింగ్ కేసును ఛేదించారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ఎవరైతే బాలిక మిస్ అయిందో ఆమెను మాత్రం తల్లిదండ్రులకు సేఫ్ గా అప్పగించారు పోలీసులు. ఈ కేసును ఏ విధంగా ఛేదించారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? స్పెసిఫిక్ చూసుకున్నట్లయితే ఈ నెల 8వ తేదీన మిస్ అయిన మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో పాయల్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పటికే తల్లిదండ్రులకి అయితే మైనర్ బాలికను అప్పగించినట్టు కూడా మనకి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి 20 రోజులు గడిచినా కూడా తమ కూతురి రాజుకి తెలియలేదంటూ కూడా ఒక నిరసన అయితే ప్రదర్శించారు. అఖండ గోదావరి శంకుస్థాపనకు వచ్చిన పవన్ కళ్యాణ్ అయితే ప్లకార్డులు పట్టుకుని అయితే తమ పాప ఫోటోను పట్టుకుని నిరసన తెలియజేసిన పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సంబంధించిన ఓఎస్డీలో అందరూ కూడా దీనికి సంబంధించి వెంటనే తత్వరమే చర్యలు తీసుకోవాలంటూ కూడా కాకినాడ జిల్లా ఎస్పీ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపించాయి. అయితే జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ నెల 28న అయితే హిందూపురంలో వారి ఎవరైతే మైనర్ బాలిక ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి వైద్య పరీక్షలన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ రోజు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో తండ్రి గోవింద్కి అయితే బాలికను సురక్షితంగా పోలీసులు అయితే అప్పగించారు. ఈ నేపథ్యంలో తండ్రి మాట్లాడుతూ కూడా బిగ్ టీవీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ పవన్ సార్ వద్దకు వెళ్ళినప్పుడు బిగ్ టీవీ గారు అందరూ కూడా మొత్తం అందరికీ తెలిసే విధంగా కూడా కథనాలు ప్రచురించారంటూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు బిగ్ టీవీ కూడా తెలియజేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కి, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, జిల్లా ఎస్పీకి, అలాగే పోలీసులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే ఎవరైతే మణికంఠ అనే యువకుడు ఈ మైనర్ బాలికను తీసుకుని వెళ్ళాడనే నేపథ్యంలో అతనిపై కిడ్నాప్, అలాగే రేప్, అదేవిధంగా చూసుకున్నట్లయితే పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్టుగా కరప ఎస్ఐ సునీత కూడా తెలిపిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. రేఖ, శివశంకర్, అయితే మణికంఠపై అయితే కొన్ని కేసులు అయితే నమోదు చేశారు. మరి బాలిక పరిస్థితి ఏ విధంగా ఉంది? తనకి ఏదైనా కౌన్సిలింగ్ ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టారా? చూసుకున్నట్లయితే బాలికకు సంబంధించి జీజీహెచ్ లో వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించారు. అనంతరం ఎస్పీ ఆఫీస్ లో కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత అయితే తల్లిదండ్రులకు అప్పచెప్పిన విషయం అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి వీరికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పోలీసులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. అతి త్వరలోనే, అంటే పవన్ సార్ దగ్గరికి వెళ్లి కలిసిన తర్వాత, డిప్యూటీ సీఎం ని కలిసిన తర్వాత కలిసేలా చేసి అక్కడ ఏదైతే నిరసన తెలిపారో తర్వాత అక్కడ ఓఎస్డీ స్పందించిన తర్వాత త్వరితగతిన, అంటే 3 రోజుల వ్యవధిలోనే ఈ కేసును సాల్వ్ చేసినందుకు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీతో పాటు పోలీసులకు కూడా ధన్యవాదాలు తెలిపారు. అయితే మళ్ళీ పోలీసులు కూడా దీనిపై సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే మణికంఠన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక కాకినాడ జిల్లా కరపలో మిస్సింగ్ అయిన బాలికను పోలీసులు అయితే తల్లిదండ్రులకు అప్పగించారు. ఎవరితో అయితే వెళ్లిపోయిందో ఆ మణికంఠ అనే యువకుడిపై కొన్ని రకాల సెక్షన్లు అయితే విధించి కేసులు పెట్టిన సందర్భాలున్నాయి. ఇక బాలికకు కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు.